ओं शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्म स्वरूपिणी शुभंकरी नमोस्तुते। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। ओं श्री शुभंकर्यै नमः। అక్టోబర్ 17 పౌర్ణమి తర్వాత మిథున రాశి జాతకులు మీ యొక్క ఆలోచన విధానములో కొంత మార్పును మీరు గమనిస్తారు. దానికి గల కారణం ఏమిట్రా అంటే కుటుంబముతో ఆహ్లాదముగా ఉండటం, ఏ విషయాన్ని బుర్రలోకి కానీ మనసులోకి కానీ తీసుకోకపోవటం, అతి ఒత్తిడిని తీసుకోకపోవటం. అప్పిస్తారండి, అడిగితే ఎవరో ఒకళ్ళు మనకు అప్పిస్తారు. అలాగే మన కోసమని ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి బాధ్యతను తీసుకుంటారు. అలా ఎంతకాలం మనం గడుపుతాం? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. అది ఈ నెలలోనే ఆగండి, ఇప్పుడే ఆగండి. ఈ యొక్క అక్టోబర్ 17 తర్వాత ఎటువంటి అప్పు ఎటువంటి సందర్భంలో చెయ్యకూడదు అని చెప్పి ఈ నవరాత్రుల నుంచి మీరు ప్రమాణం చేసుకోండి. ఏ సందర్భంలో కూడా మిథున రాశి జాతకులు అప్పే చేయకండి. ఉన్నదానితో తినండి. మీకు 100 రూపాయలు వస్తే 5 రూపాయలు సేవ చేయండి. 95 రూపాయలు మీ గురించి మీరు ఖర్చు పెట్టుకోండి, దాచుకోండి, తప్పే లేదు. కానీ ఆ 5 రూపాయలు సేవ చేసేటప్పుడు సద్భావనతో చేయండి. ఈ 5 రూపాయలు కరెక్ట్గా వెళుతున్నాయా అని అనుకోవద్దు. 100 రూపాయలు పెట్టి మనము ఎక్కడికైనా వెళ్ళి భోజనం చేస్తే 100 రూపాయలు మనం తింటామా అండి? ఒక్కొక్కసారి ఎన్నో వేలు పెట్టి మనం తిన్నా కడుపు నిండదు. ఒక్కొక్కసారి 10 రూపాయలతో తింటే కడుపు నిండుతుంది. కాబట్టి అది మన భావనలో ఉండాలి. అది మనం తినేటువంటి తిండి, మనకి జీర్ణమయ్యేటువంటి పదార్థాలని మనం తినాలి. అలాగే సద్భావనతో సేవలని చేయాలి. సేవా మార్గములోనే మిథున రాశి జాతకులు విజయాన్ని పొందగలుగుతారు. అలాగే మీ క్రింద ఎవరైనా పని చేస్తూ ఉంటే కనుక అటువంటి వారితో ఈ పౌర్ణమి తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి. అనివార్య కారణాల వల్ల వారి మీద మీరు నింద వేసి వారితో గొడవకి దిగేటువంటి సందర్భాలు ఉంటాయి. స్త్రీలైనా పురుషులైనా పరులతో మాట్లాడేటప్పుడు అగౌరవంగా మాట్లాడకండి, సులకనగా మాట్లాడవద్దు. ఇవి చాలా ప్రమాదాలను తెచ్చిపెడతాయి మిథున రాశి వారికి. మీరు గౌరవంగా వారికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ప్రదర్శించి మీకు నచ్చకపోతే తిరస్కరించి వారిని పంపించండి. నిందలను వేసి వారితో జగడానికి దిగి గొడవకి దిగి వారితో ఏదో ఒక శత్రుత్వాన్ని పెట్టుకుంటే అది మానసిక అప్రశాంతతని తెచ్చిపెడుతుంది. ఇందాక చెప్పినట్టుగా మీ యొక్క బుద్ధి నైపుణ్యత పెరగటానికి గల కారణాలు ఏవైతే కనుక సాత్వికత, అనవసరమైనటువంటి చింతనలు లేకుండా ఉంటే చాలా చక్కగా ఈ యొక్క అక్టోబర్ 17వ తారీఖు తర్వాత మిథున రాశి జాతకులు ఎంతో విశేషంగా ఉంటారు. కుటుంబంతో ఆహ్లాదంగా ఉంటారు. అలాగే న్యాయ వ్యవస్థ యందు కూడా విజయాలను పొందుతారు. వైద్యుల యొక్క సలహాలను తీసుకుని తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు. ఎంతో ఆనందంగా ఉంటారు. చెప్పాను కదా, 100 రూపాయలలో 5 రూపాయలు సేవ చేయండి. 100కి 5 రూపాయల చొప్పున అలా మనము సేవ చేయగలిగితే సేవా దృక్పథముతో మనము ప్రతి విషయాన్ని కూడా విజయప్రదంగా నడిపించుకోవచ్చు. ఎటువంటి గ్రహదోషం ఉన్నా, ఎటువంటి మార్పులు ఉన్నా, ఎటువంటి కష్టాలు వచ్చినా నువ్వు చేసినటువంటి సేవా ప్రభావము చేత ఆ కష్టముని ఇట్టే దాటగలుగుతావు. అలాగే ఈ యొక్క శరన్నవరాత్రులు అక్టోబర్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క నవరాత్రుల సందర్భంగా ఓం శ్రీం హ్రీం లలితాదేవ్యై నమః అనేటువంటి నామాన్ని మిథున రాశి జాతకులు స్మరణ చేసుకుంటాం. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటము ఈ 10 రోజులు. అలాగే లలితా త్రిపుర సుందరి దర్శనము, లలితా పంచమి రోజున అంటే
ఈ యొక్క నవరాత్రులలో పంచమి రోజున 5వ రోజున లలితా స్వరూపమైనటువంటి అమ్మవారిని దర్శనం చేయటము ఎంతో సౌభాగ్యాన్ని ఇస్తుంది. లలితా ప్రీతిగా ఆ యొక్క గోమాతకి గ్రాసాన్ని తినిపించండి, కాయగూరలను తినిపించండి. తద్వారా గ్రహముల యొక్క అనుగ్రహముతో పాటు భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మిథున రాశి జాతకులు అక్టోబర్ మాసంలో పొందగలుగుతారు. నిజంగా చండీ సప్తశతి యాగాలు చేసే వాళ్ళకి తెలుస్తుంది. మన ఇళ్లలో మనం చేసుకోవాలన్నా ఒక చండీ హోమం మినిమంలో మినిమం ఎంత లేదన్నా సరే ఒక 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా తక్కువ అంటే 10,000 ఖర్చు అవుతుంది. లేదు కొంత వైభవంగా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి నలుగురు పండితులతో చేసుకోవాలి అనుకుంటే 50,000 కదండి. ఒక పారాయణ ఒక హోమం, 9 పారాయణలు చేయాలంటే చాలా తీసుకుంటారు. ఈ శరన్నవరాత్రి శరత్కాలే మహాపూజలు కొన్ని ఉంటాయి తెలుసు కదా, మహాపూజలు అంటూ ఉంటాయి. అటువంటి పూజా ఫలితాన్ని శరత్కాలంలో ఇస్తుంది. కాబట్టి ఆశ్వీజ మాసంలో శరదృతువు వార్షికం అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఈ సంవత్సర కాలంలో ఈ 9 రోజులు శతచండీ యాగంలో ఎవరమైనా సరే చక్కగా సంప్రదించి పాల్గొంటే వాళ్ళ గోత్రనామాలను ముందుగా నమోదు చేసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ మందిని పెంచుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే చేయించాలిగా, వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు మనం కూర్చోబెట్టి చేయించాలి. ఏదో జరిగిపోయిందండి అని అనలేము. అమ్మవారితో నేను ఇంత చెప్పినాక నేను ఆడుకోకూడదు, ఇంత చెప్పాక వాళ్ళు కూడా ఆకతాయితనంగా పాల్గొకూడదు. సో దాని శక్తి 2 పక్కలా ఉంటుంది. నాకు ఆ భయం ఉండాలి, చేసుకునే వాళ్ళకి ఆ భక్తి ఉండాలి. అలాంటప్పుడే యాగం యొక్క ఫలితము వాళ్ళకు అందుతుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో శుభంకరి దేవస్థానంలో మన సాయినగర్ ప్రగతి నగర్లో మన దేవస్థానం ఉంది కదా, అక్కడ హైదరాబాద్లో, అక్కడ మనం ఈ యొక్క యాగాన్ని ఈ యొక్క అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు విజయదశమి పర్యంతము చక్కగా వైభవంగా చేస్తున్నాము. వివరాలు కావాల్సిన అనుకున్న వాళ్ళు చక్కగా సంప్రదించవచ్చు. సంప్రదిస్తే వాళ్ళకి ఆ వివరాలు చెప్తారు. దాని ప్రకారంగా వాళ్ళు యాగంలో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. ఈ యొక్క శతచండీ యాగం 3వ తారీఖు నుంచి మొదటి రోజు 3వ తారీఖున గణపతి పూజ, దీక్షాధారణ, అలాగే నవకలశ స్థాపన, అంకురారోపణ, అఖండ దీపారాధన. ప్రతిరోజు కూడా 3 అంటే ఒక 3 బ్రాహ్మలు 9 సార్లు చండీ సప్తశతి పారాయణ చేస్తారు, ఒక హోమం చేస్తారు. పారాయణ సమయము మొదటి రోజు కొంత ఆలస్యం అవ్వచ్చు కార్యక్రమాల రీత్యా. 2వ రోజు నుంచి ఉదయం 6 గంటలకి పారాయణ, 9 గంటలకి హోమం. 9 గంటలంటే అది హోమం అయ్యేటప్పటికి 11:30. 11:30కి అమ్మవారికి త్రిశతి నామార్చన, మధ్యాహ్న కాల అర్చన. అదైన తర్వాత కొంచెం పలహారము, విశ్రాంతి. దాని తర్వాత సాయంకాలం మళ్ళీ 5 గంటల నుంచి 6:30 గంటల వరకు చండీ సప్తశతి పారాయణ. 6 గంటల నుంచి శ్రీచక్రానికి అభిషేకము, చతుషష్ఠి ఉపచార పూజ, మహామంగళహారతి, తీర్థప్రసాద సేవ ఉంటాయి. దీంతో అంగంగా ఆయా రోజులలో ఆయా నక్షత్రాల ప్రకారంగా ఉండేటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విజయదశమి రోజున మనకి ఈ యొక్క చండీ యాగము ఆ రోజున ఉదయం ఉంటుంది. హోమమైన తర్వాత మహాపూర్ణాహుతి, బలిప్రదానము, అలాగే నవకలశ ఉద్వాసన, ఆ యొక్క నవదుర్గా కలశల యొక్క జలముతో అమ్మవారికిను మరియు భక్తులకి సంప్రోక్షణ. ఇంత విశేషమైనటువంటి శతచండీ యాగము యొక్క హోమరక్షాధారణ నేను చెప్తున్నాను ఘంటాపదంగా. ఎవరైతే గనక ఈ హోమ భస్మాన్ని తీసుకుంటారో అటువంటి వారికి ఎన్ని సమస్యలున్నా తొలుగుతాయి, రాసి పెట్టుకోవచ్చు. వారు నిశ్చల భక్తితో దాన్ని గనక పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని వారు అతి సులభంగా పొందవచ్చు. కాబట్టి ఆ హోమరక్షాధారణ తర్వాత చక్కగా ఎవరైతే ఈ యజ్ఞానికి సహకరించినటువంటి దాతలు ఉంటారో వారందరికీ విశేషమైన ప్రసాదం. ఆ తర్వాత బ్రాహ్మలకి ఆశీర్వచనం. అంత కర్తువు చేయించినప్పుడు బ్రహ్మని పూజ చేయాలి కదా, బ్రాహ్మలకి ఆశీర్వచనం. సాయంకాలము శమీ వృక్ష సన్నిధిలో లలితా పారాయణ, శమీ వృక్ష పూజ. ఈ ఆయుధాలు మనలో ఉన్నటువంటి ఏవైతే గనక రాగ ద్వేషాలు ఇవన్నీ కూడా ఆయుధాలే, ఇవన్నీ కూడా జడాయుధాలు. ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగపడకూడదు. కామక్రోధ మదమాత్సల్యాలు ఇవన్నీ కూడా ఆయుధాలే. ఈ ఆయుధాలన్నిటినీ కూడా అనవసరంగా మనం ప్రదర్శించకుండా ఆ యొక్క శమీ వృక్ష సన్నిధిలో విడిచిపెట్టి ఉండాలి.
రాగద్వేషాలు ఉండాలి, కామక్రోధాలు ఉండాలి, కానీ అవి మితంగా ఉండాలి, అమితంగా ఉండకూడదు. సో మనకు తెలియకుండా ఒక్కొక్కసారి అమితంగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో అటువంటి బుద్ధితత్వాలన్నిటి, చెడు తత్వాలని అమ్మవారి సన్నిధికి వదిలి ఆ అమ్మవారి దగ్గర నుంచి మంచి తత్వాన్ని తీసుకుని విజయాన్ని పొందవచ్చు. దాని విజయదశమితో ఈ యాగం పూర్తవుతుంది. 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు అక్టోబర్ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి.